బ్రైడ్, వధువు ఒక పరిచయం ఏంటిదంటే, వింటున్నారా? వధువు ఒక పరిచయం ఏంటిదంటే, ఇప్పుడు ఆ ప్రధాన దూత శబ్దం, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రధాన దూత శబ్దం ఇప్పుడు ఆమెనే ఆ ప్రధాన దూత శబ్దమును కలిగి ఉన్నది. ఇప్పుడు ఆమె అప్పుడు మృతులైన వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తులో, ఎవరైతే 7 సంఘకాలలో నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారో వారందరూ లేపబడతారు. వాళ్ళు ఇప్పుడు ఈమె యొక్క వర్తమానం ద్వారా, హల్లెలూయా. అయితే ఈమె వేరే వర్తమానం ఇయ్యదు. ప్రకటన 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాల ప్రకారముగా ఆమె వేరే వర్తమానం ఇవ్వదు, కానీ ఆ గ్రంథాన్ని తిని ఆమె బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన ఆ గ్రంథాన్ని తిని ఆమె దాన్నే ఆమె బోధించుడు ద్వారా, దాన్నే ఆమె ప్రవచించుడు ద్వారా, అప్పుడు ఆ పరిచర్యలో, ప్రధాన దూత శబ్దం ఒక పరిచర్యలో ఇక్కడ నిద్రించిన పరిశుద్ధులందరూ లేపబడతారు. ఓకే, 3 ఇడుపుల గురించి ఒక చిన్న క్లుప్తంగా మీకు వివరిస్తా. మొదటి ఇడుపు స్వస్థత, అద్భుతాలు, స్వస్థత. ఓకే. రెండవ ఇడుపు హృదయ రహస్యములు బయలుపరచుట, హృదయ వివేచన, డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మను వివేచించడం. మొదటిది శరీరంతో సంబంధమైతే రెండవది ఆత్మతో. థర్డ్ పుల్, మూడవ ఈడ్పు. మూడవ ఈడ్పు 3 భాగాలు. జాగ్రత్తగా వినండి. మూడవ ఈడ్పు 3 భాగాలు. ప్రవక్త చెప్పాడు అలాగూ. ఐ హ్యావ్ రిఫరెన్సెస్, నా దగ్గర కోర్స్ ఉన్నాయి, రిఫరెన్సెస్ ఉన్నాయి. మొదటిది పలకబడిన మాట. పలకబడిన మాట ద్వారా 5 కార్యాలు జరిగినాయి. రైట్, తెలుసు కదా మీకు? 5 కార్యాలు పలకబడిన మాట ద్వారా. హెక్టరైట్ సిస్టర్ యొక్క 2 కుమారులు వారు రక్షణ పొందుకున్నారు. సాల్వేషన్, రక్షణ పలకబడిన మాట ద్వారా వచ్చింది. చనిపోయిన చేప తిరిగి పునరుద్ధానం పొందుకున్నది. రిజరక్షన్ పలకబడిన మాట ద్వారా జరిగింది. పునరుద్ధానం. ఉంటున్నారా? కొలరాడోలో ఆ యొక్క మంచు తుఫాను ఆగిపోయింది. కంట్రోలింగ్ ఆఫ్ ద నేచర్, సృష్టిని, ప్రకృతిని అదుపులో ఉంచుకోవడము, అదుపు చేయడము, అది కూడా పలకబడిన మాట ఒక పరిచర్య. వింటున్నారా? ఇక 4వది, 4th వన్, ఉడతలు సృజించబడుట. 2 సార్ల 7 ఉడతలు సృజించబడుట. 7 ఉడతలు సృజించబడుట 2 సార్ల. మొదటిసారి 3 ఉడతలు, రెండవసారి 4 ఉడతలు. అయితే విచిత్రం ఏంటంటే ఆ 4 ఉడతలలో 3వ ఉడత ఆయనకు దొరకలేదు. ఆయన 3 అడుగుతాడు, 3వది దొరకకుండా వెళ్ళిపోతుంటే మళ్ళీ దేవుడు 4వది ఇస్తాడు. ఎందుకంటే 6 ఎప్పుడు కూడా పరిపూర్ణ సంఖ్య కాదు కాబట్టి దేవుడు అక్కడ 7 ఉడతలు ఇచ్చాడు ఆయన. ఓ రోజు దాని మీద చెప్తా నేను, లార్డ్ విల్లింగ్, ప్రభు చిత్తం అయితే. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా జరిగిందో చెప్తాను, అది దేనికి సదృశ్యమో చెప్తాను. సో క్రియేషన్, సృష్టించుట పలకబడిన మాట ద్వారా. ఓకేనా? పలకబడిన మాట ద్వారా రక్షణ, పలకబడిన మాట ద్వారా పునరుద్ధానము, పలకబడిన మాట ద్వారా సృష్టిని అదుపులో పెట్టుకునుట లేదా అదుపు చేయుట, మరి పలకబడిన మాట ద్వారా సృష్టిని సృజించుట. ఇప్పుడు పలకబడిన మాట ద్వారా సిస్టర్ మీడా యొక్క కంతి అదృశ్యమైపోట, హీలింగ్, స్వస్థత, ట్యూమర్ హీలింగ్. ఉంటున్నారా? సో పలకబడిన మాట ద్వారా ఈ 5 కార్యాలు కనబడతా ఉన్నాయి. ఓకేనా? రెండవది 3వ ఇడుపులో రెండవది ఏంటిదంటే వాక్యము తెరవబడుట, ద ఓపెనింగ్ ఆఫ్ ద వర్డ్, ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్, ముద్రలు తెరవబడుట. అది 2వ భాగం అయి ఉన్నది 3వ ఇడుపులో. ఇక 3వ భాగం ఏంటిదంటే ప్రవక్తనే చెప్పాడు, నేను చెప్తలేను. 3వ భాగం ఏంటిదంటే నశించిపోయిన ఆత్మలకు, అంటే ఇక వాళ్ళు రక్షించబడరు, ఆ కృపా ద్వారాలు మూయబడిపోతాయి. అప్పటికి ఇక ఎవ్వరు రక్షించబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ గ్రంథములో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారుగా.
ఆ నశించిపోయినగా రక్షించబడకుండా మిగిలిపోయిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు రక్షించబడలేరు, వాళ్ళకు సువార్త ప్రకటించుట. మూడవ ఇడుపులో 3 పరిచర్యలు. మొదటిది పలకబడిన మాట పరిచర్య, రెండవది వాక్యము తెరవబడుట, ముద్రలు తెరవబడుట, మూడవది అదే నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. యేసు మొదటి రాకడలో మీరు గమనిస్తే ఆయన పునరుద్ధానమునకు ముందు, ప్రధాన దూత శబ్దమునకు ముందు, అంటే వారు సమాధిలో నుండి లేచుటకు ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. అలానే పేతురు గారు కూడా చెప్పారు. ఆయన పేతురు పత్రికలో ఆయన వెళ్ళిన భూమి క్రింది భాగాలలో అది 5వ పరిమాణం పాతాళమై ఉన్నది. 5th డైమెన్షన్, 5వ పరిమాణం పాతాళమై ఉన్నది. ఆ పాతాళము 3 భాగాలై ఉన్నది. మొదటిదిగా వింటున్నారా అందరూ? నశించిపోయిన ఆత్మలు ఉండే స్థలమై ఉన్నది. రెండవదిగా పడిపోయిన దూతలున్న స్థలము. ఆ దేవదూతలు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టకుండా వారిని కట్టుక బిలములో బంధించాడని పేతురు రాశాడా లేదా? ఇప్పుడు అదే రెండవ స్థలం. మూడవది అతి నీచమైనది, అతి క్రింది స్థలమే లూసిఫర్ ఉన్న స్థలమై ఉన్నది. పాతాళంలో వాడిని ఒక మూలకు నెట్టాడని అక్కడ మనకు ఏది యెషయా 14వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న ప్రవచనంలో కనబడుతుంది. అక్కడ లూసిఫర్ గురించిన ప్రవచనంలో ఆమేనంటారా? అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ఏం చేశాడు? శిలువలో మరణించినప్పుడు ఆయన ఆత్మ నేరుగా, ఆత్మస్వరూపిగా నేరుగా ఆయన పాతాళంలోకి వెళ్ళాడా? నశించిపోయిన ఆత్మలకు ఆయన సువార్త ప్రకటించాడు. నోవాహు కాలంలోను ఇంకా ఆయా కాలంలోనూ ఎవరైతే వర్తమానం నమ్మలేదో వారి కాల వర్తమానాన్ని నమ్మని వాళ్ళందరి యొక్క ఆత్మలు అక్కడ ఉన్నాయి. వాళ్ళకు వెళ్ళి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. రక్షించబడాలని కాదు, సాక్షార్థముగా వాళ్ళు మళ్ళీ రక్షించబడాలని కాదు, నశించిపోయిన ఆత్మలు అవి. వింటున్నారా? దట్ ఈస్ ద జీసస్ మినిస్టర్. యేసు పరిచర్య అది మొదటి రాకలో. ఆమేన్. తర్వాత ఆయన నేరుగా సాతాను యొద్దకు వెళ్ళాడు. వాని దగ్గర ఉన్న మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తారపు చేతులు లాక్కున్నాడు. ఆమేనంటారా? అక్కడ నుండి ఆయన నేరుగా ఇక రక్షించబడిన ఆత్మలు ఆ చెరలో ఉన్నాయి. పాత నిబంధనలో రక్షించబడిన భక్తులు, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు, వారందరూ అక్కడ చెరలో ఉన్నారు. వాళ్ళు ఆ 3వ స్థలంలో, ఆ మొదటి స్థలంలో, వింటున్నారా? వెలుగున్న స్థలంలో, నశించిపోయిన ఆత్మలో, చీకటిన్న స్థలంలో ఉన్నాయి. కానీ రక్షించబడిన వాళ్ళు వెలుగున్న స్థలంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చెరలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళకి సంపూర్ణమైన విమోచన జరగలేదు. వాళ్ళు కేవలము ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తము, గొర్రెల రక్తం క్రింద ఉన్నారు. వాళ్ళు అవి సాదృశ్యానికి మాత్రమే అవి. కానీ నిజ రూపం వచ్చి ఎప్పుడైతే, నిజ రూపం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. లోక పాపాలు మోసుకపోయిన దేవుని గొర్రె పిల్ల. ఎప్పుడైతే ఆయన రక్తమును కార్చాడో వాళ్ళకు విమోచన వచ్చింది. ఇప్పుడు అందుకే చెరను చెరగా బయటికి తీసుకొచ్చాడని అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన బిగ్గరగా కేక వేసి చనిపోయినప్పుడు అప్పుడు దేవాలయం తెర పైనుండి కిందికి 2గా చినగడమే కాకుండా అక్కడ ఒక గొప్ప భూకంపం వచ్చిందని చెప్పబడుతున్నది. బండలు బద్దలైనని చెప్పబడుతున్నది. పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయని చెప్పబడుతున్నాయి. 3వ రోజు ఆయనతో పాటు ఆ పరిశుద్ధుల శరీరాలు కూడా సమాధిలో నుండి బయటకు వచ్చినాయి. ఒకటి గుర్తుంచుకోనండి, ప్రధాన దూత శబ్దం యొక్క పరిచర్యలో ఒకటి ఉన్నది ముఖ్యంగా. అదేంటిదంటే నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాలి.